హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్, వెల్కమ్ టు బిఎన్ డైరీస్. ఈరోజు ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్సి మ్యాచ్ ఉంది కాబట్టి స్టేడియంకి వెళ్తాం. సో గెట్ టు ద వీడియో.
హాయ్ గైస్, నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ మంచి నైల్ బ్యాటింగ్ మ్యాచ్ అది. మంచిగా అంటే మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అనగానే ఒక 300 కొట్టేస్తాం అది ఇది అనుకున్నాం, కానీ కొంచెం ఆ బౌలింగ్ దానివల్ల కొంచెం అలాగే ఆడాము. ఓకే, నార్మల్గా ఒక నార్మల్ మ్యాచ్ చూసినట్టే ఉండే. ఇంకా మన సన్ రైజర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ట్రావిస్ హెడ్ ఏమో ఇది హాఫ్ సెంచరీ కొడతాం అనుకున్నాం, కానీ 47 దగ్గర అవుట్ అయిపోయాడు 28 బాల్స్కి. అండ్ అభిషేక్ శర్మ వచ్చేసి జస్ట్ 6 బాల్స్లో 6 రన్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఫస్ట్ అసలు అభిషేక్ శర్మ వికెట్ పడంగానే అసలు స్టేడియంలో అందరు షాక్, ఇదేంటి అప్పుడే పడిపోయింది ఒక్క ఓవర్లోనే అని. అండ్ నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసెన్ అలాగా ఆడడానికి ట్రై చేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఒక 28 బాల్స్లో 32 రన్స్ బాగానే కొట్టాడు. అండ్ క్లాసెన్ కూడా 17 బాల్స్లో 26 బాగానే, ఒక 2 4లు ఒక 6 బాగానే ట్రై చేశాడు, కానీ అది రన్అట్ అయ్యాడు. అది కూడా యాక్చువల్లీ అది లక్ కలిసి రాలేదు అంతే. మంచి మ్యాచే కానీ లక్ కలిసి రాలేదు మనకి. సో కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. మళ్ళీ దాన్ని ఎలా కంబ్యాక్ చేస్తాం అనేదే గేమ్. ఇంకా అనికేత్ వర్మ గురించి మాట్లాడుకోవాలి. అసలు 13 బాల్స్లో 36 రన్స్ అండ్ 5 సిక్సెస్. అసలు చాలా మంచి గేమ్ అసలు. అంటే అనికేత్ వర్మ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఒక హాఫ్ సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపిస్తాడేమో అని. సో అలా క్యాచ్ అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్, అసలు కెప్టెన్ వచ్చి జస్ట్ ఆడింది జస్ట్ 4 బాల్స్లో 18 రన్స్ 3 సిక్సెస్ లైన్గా. సో ప్యాట్ కమిన్స్ కూడా వచ్చి చాలా మంచి హై ఇచ్చాడు. అండ్ ఇంకా మన బౌలింగ్ గురించి మాట్లాడాలి. మన అభిషేక్ శర్మ 2 ఓవర్స్ వేసాడు, ఒక 20 రన్స్ ఇచ్చాడు, బాగా మంచిగానే వేసాడు. మొహమ్మద్ షమి 3 ఓవర్స్ వేసాడు, 1 వికెట్ అండ్ 37 రన్స్ అండ్ గుడ్. అండ్ సిమర్జిత్ సింగ్ 2 ఓవర్స్ వేసాడు, 28 రన్స్ ఇచ్చాడు, ఓకే. అండ్ మన ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడాలి. 3 ఓవర్స్లో అసలు 29 రన్స్ అండ్ 2 వికెట్స్ తీశాడు. లాస్ట్ మ్యాచ్లో ఏమైందంటే అందరూ ప్యాట్ కమిన్స్ రన్స్ ఇచ్చేసాడు ఏంటి అది ఇది అన్నారు. యాక్చువల్లీ తెలుసుకుంది ఏంటంటే ప్యాట్ కమిన్స్కి ఇంజురీ తర్వాత డైరెక్ట్ వచ్చి ఆడిన మ్యాచ్ అది, అందుకే అప్పుడు కొన్ని రన్స్ ఇచ్చేసాడు. కానీ ఈ మ్యాచ్ మాత్రం మంచి వికెట్స్ అయితే తీసిండు. అండ్ నెక్స్ట్ మన యాడమ్ జాంపా వచ్చేసి ఒక 4 ఓవర్స్లో ఒక వికెట్, హర్షల్ పటేల్ ఒక వికెట్, ఇషాన్ కిషన్ ఒక జస్ట్ ఒక్క బాల్ వేసిండు అంతే. సో ఇలా మన బౌలింగ్ టీం కూడా బాగానే డిఫెండ్ అయితే చేసుకున్నాము, కానీ మనకు కలిసి రాలే లక్. సో అది నెక్స్ట్ సండే మ్యాచ్లో కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలి డీసీ తోటి, విశాఖపట్నంలో జరుగుతుంది. అండ్ మన నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ బిడ్డ, ఫస్ట్ టైం వైజాగ్లో ఆడబోతున్నాడు ఈ సండే. సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాచ్. సో ఇంకా సండే మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉందాం. అండ్ మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎక్కువ మందికి కొంచెం షేర్ చేస్తే మాకు కూడా కొంచెం రీచ్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీస్. థ్యాంక్ యూ.